హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇది ఎర్లీ మార్నింగ్ లాగండి. ఎర్లీ మార్నింగ్ అంటే 7:30 నుంచి స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ రాగానే కిచెన్లోకి అంటే ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి రాగానే ఇడ్లీ పిండి చూసి అమ్మయ్య అనుకున్నానండి. అంటే ఒక్కోసారి మనకి తెలియకుండానే కొన్ని కొంచెం రిలీఫ్ ఇస్తాయి. పొద్దున్నే ప్రశాంతంగా ఉంటుంది. ఏంటంటే పొద్దున మార్నింగ్కి టిఫిన్ ఏదో ఒకటి ఉండుంటే మనకు కొంచెం టెన్షన్ ఉండదు కదండి. లేదంటే ఏది చేయాలో అస్సలు అర్థం కాదు. అంటే టిఫిన్కి ఒకటి చేసి మళ్ళీ బాక్స్కి ఒకటి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మెయిన్ ఏది చేయాలని ఆలోచించడంలోనే సగం టైం అయిపోతుందండి. సో దానికోసం నేను ముందు రోజు ఇడ్లీ నానబెట్టుకున్నాను. సో మర్చిపోయాను, అబ్బా పొద్దున ఏం చేయాలబ్బా అని అనుకుంటూనే వచ్చేసరికి ఇడ్లీ పిండి చూసేసరికి అమ్మయ్య అనిపించింది. సో ఇడ్లీ పిండి ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలు ఉంటాయి కానీ దాంట్లోకి వేసేస్తున్నాను. సో ఇక్కడ చాలామంది ఏంటంటే కొంతమంది అయితే ఇడ్లీ పిండిలో కూడా కొంచెం సోడా పొడి అలాంటివి వేస్తారు. సో నేనేం వేయనండి. ఇడ్లీ పిండిలోకి కానీ దోశ పిండిలోకి కానీ నేనేం సోడా పొడి యూజ్ చేయను. నార్మల్ సాల్ట్ ఒకటి వేస్తాను. కొంచెం దోశ పిండిలోకి కొంచెం షుగర్ వేస్తానండి. అంటే మన దోశలన్నీ మంచి కలర్ వస్తాయి కదా, సో దానికోసమని షుగర్ వేస్తాను. లేదంటే అది కూడా వేయను. సో ఇడ్లీ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బ్యాటర్ అనేది చాలా థిక్గా ఉందండి. సో కొంచెం లూజ్గా రావడానికి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నాను స్టార్టింగ్లో. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు అన్నిటికీ కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ అప్లై చేసుకునే బ్రష్ ఉందండి. మా బాబు ఎక్కడో పెట్టాడు యాక్చువల్లీ, అంటే ఆడుకుంటూ ఉంటాడు కదా, సో దాన్ని ఎక్కడో పెట్టేశాడు. సో చేత్తోనే పెట్టేస్తున్నాను ఆయిల్ని. సో ఇట్లా ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే మనకి ఇడ్లీ అయిపోయినాక తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అండ్ ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం క్లాత్ వేయడమో లేదంటే ఆకు వేస్ట్ చేస్తారు కదండి, అంటే మన అరిటాకు వేస్తారు కదండి, చాలా మంచిది అరిటాకు వేస్తే. సో కొంతమంది క్లాత్ వేసి చేస్తారు. సో మళ్ళీ ఆ తలకాయ నొప్పులు ఏం పెట్టుకోవట్లేదండి నేను. మళ్ళీ క్లాత్ తీసి అది వాష్ చేసి, అసలే వర్షాలు కదా ఆరవు, అది స్మెల్ ఫంగస్ ఫామ్ అవడం అవన్నీ తలకాయ నొప్పులు ఎందుకులే అని నేను ఓన్లీ జస్ట్ ఆయిల్ వేసేసి కొంచెం అట్లే పెట్టేస్తానండి. సో ఇడ్లీలు ఏంటంటే ఆ పాత్రలో కొంచెం ఉంటుంది కదండి గుంతలాగా, సో దాంట్లోకి ఫుల్గా అస్సలు వేయొద్దండి. అంటే కొంచెం ఖాళీ ఉంచాలి. ఎందుకంటే మనకు ఇడ్లీ అయ్యాక కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కదండి అది సైజ్ అనేది. సో దానివల్ల మొత్తం పొంగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమని కొంచెం తక్కువనే వేస్తే అది మనకు ఇడ్లీ అయ్యేంతసరికి కరెక్ట్గా వస్తుందండి. సో ఇది ఎవరికైతే తెలియదో వాళ్ళకి యూజ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఓన్లీ 4 ప్లేట్స్లోకి ఇడ్లీ బ్యాటర్ వేసేసానండి. ఎందుకంటే నేను మా బాబు మా హస్బెండే కదండి. సో 3 మెంబర్స్ సరిపోతుందిలే అని చెప్పి వేసేసాను 4. ఇంకా ఉందండి యాక్చువల్లీ బ్యాటరు, మీకు చూపిస్తాను కొంచెం అయ్యాక. సో మళ్ళీ ఊరికే వేసి ఇడ్లీ ఎక్కువ తినాలనిపించదు కదా, అంటే ఇష్టమే, మరీ పొద్దున్నే ఎక్కువ తినలేము కదా హెవీగా. సో ఇట్లా వేసేసానండి. ఇప్పుడు దాంట్లోకి ఇంకొక కొంచెం పిండి ఉంది కదండి, దాంట్లో ఏం వేయలేదు. సో దాన్ని అలానే ఖాళీగానే ఉంచాను. ఇప్పుడు ఆ స్టాండ్ ఉంటుంది కదండి, దాంట్లోకి పెట్టేయడమే. ఇది చాలామందికి తెలిసిందే. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కో స్టైల్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది. మా దగ్గర అయితే ఈ స్టైల్లో ఉందండి. మేము మ్యాక్సిమం స్టీలే యూజ్ చేస్తామండి. అంటే అప్పట్లో ఈ అల్యూమినియం ఎక్కువ ఉండేటివి కదండి. సో అల్యూమినియం మేము కావాల్సుకొని కొనలేదు. అంటే మేము పర్చేస్ చేసేటప్పుడు కూడా ఉండిందండి అల్యూమినియంది, కాకపోతే మాకు స్టీలే కావాలని చెప్పి అదే పనిగా మేము స్టీల్ తీసుకున్నాము. సో పక్కన వాటర్ పెట్టేశానండి. ఇడ్లీ మనం అన్ని ప్లేట్స్ పెట్టే దాంట్లో పాత్ర ఉంటుంది కదా, సో దాంట్లో వాటర్ పెట్టేశాను. సో వాటర్ పెట్టేశాక తీసేసానండి. కొంచెం హీట్ అయినాక ఆవిరి వస్తుంది కదా, సో ఇడ్లీ అంటే అంతే కదండి, ఆవిరిలోనే ఉడకాలి కదా, అందుకే ఇది చాలా హెల్దీ టిఫిన్ అండి. ఎవరెవరికైతే ఇష్టం లేదో ఇట్లా హెల్తీగా చేసుకుంటే చాలా మంచిదండి. అట్లీస్ట్ రోజులో ఒక్కసారైనా హెల్తీగా తింటే చాలా బాగుంటుంది కదా, అంటే మెయిన్ బయట తినే వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. 3 ఆనియన్స్ కట్ చేస్తున్నాను. అంటే ఎక్కువ ఎందుకు ఇన్ని కట్ చేస్తున్నారు అనుకుంటే మీరు అనుకోవచ్చు మీరు, నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇప్పుడు సాంబార్ చేస్తున్నానండి. యాక్చువల్లీ నేను ఇక్కడ ఇడ్లీలోకి సాంబారు ప్లస్ చట్నీ 2 చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే సాంబారు రైస్లోకి కూడా తినడానికి బాగుంటుంది కదా, మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ మా హస్బెండ్కి బాక్స్కి పెట్టేయడానికి బాగుంటుంది కదా. సో దానికోసమని నేను ఇక్కడ సాంబార్ చేస్తున్నానండి. ఇడ్లీకి తినొచ్చు, లేదంటే రైస్లోకి కూడా సాంబార్ బాగుంటుంది కదా. సో ఇక నా దగ్గర ఆ రోజు అయితే పెద్ద కూరగాయలు లేవండి, సో అది చేసిన రోజు. సో దానికోసమని నేను నా దగ్గర ఉన్న 2 ముల్లంగి, 1 క్యారెట్ ఉండింది, సో అవే వేస్తున్నాను. మీరు కావాలంటే సాంబార్లో ఎలాంటి కూరగాయలైనా ఎన్ని ఉన్నా వేసేసుకోవచ్చండి. ఆలు వేసుకోవచ్చు, లేదంటే
వంకాయ వేసుకోవచ్చు. మెయిన్ ఇవి ఏవైనా కూరగాయలు వేస్తూ ఉంటాం కదండి, మనం ఏవి వేసినా చాలా బాగుంటుంది. సో ఇక్కడ అయిపోయిందండి ఇడ్లీ అనేది. సో ఇక్కడ చూడండి మా ఇంట్లో ఎంత హెల్ప్ చేస్తున్నారో, వెల్లుల్లి ఒలిచిస్తున్నారు చూడండి మా బాబు మా హస్బెండ్ ఇద్దరు. సో మా బాబు ఒలిచేదానికంటే ఆడుకునేదే ఎక్కువ. సో వాళ్ళు ఒలిచిస్తూ ఉన్నారు. సో మీన్వెల్ నేను పక్కన సాంబార్కి కొంచెం పొడి తయారు చేస్తున్నారు, అంటే సాంబార్ పొడి. సో నేనైతే ఇలాగే రెడీ చేస్తాను. ఆ టైంకి మా ఇంట్లో కొన్ని మెంతులు లేవండి, ప్లస్ ఇంకోటి ఎండుమిర్చి కూడా లేవండి. ఆ రెండు కూడా ఇందులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొంతమంది ఇంగువ కూడా ఇక్కడే యాడ్ చేస్తారండి, అంటే మనం ఫ్రై చేసే దాంట్లోనే. సో ఇక్కడ మీకు చూపించాను కదండి ఏమేమి మీకు ఫ్రై చేశాను అనేది స్టార్టింగ్లో. సో అవన్నీ నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నానండి. అన్ని పప్పులు అండి, అంటే కందిపప్పు, శనగపప్పు ఉంటుంది కదా, పచ్చెనగపప్పు అంటారు కదండి. సో శనగపప్పు, మరి ఇంకోటి ఉద్దిన బెల్లె ఉంటుంది కదండి, అదే అండి మినప్పప్పు ఉంటుంది కదా, సో అది. అండ్ నెక్స్ట్ దాంట్లోకి కొన్ని ధనియాలు వేసాను, అండ్ దాంట్లోకి కొన్ని మిరియాలు కూడా వేసాను. అండ్ లాస్ట్లో జీలకర్ర వేస్తున్నానండి, ఎందుకంటే జీలకర్ర ముందే వేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతుంది కదా, త్వరగా ఫ్రై అవుతుంది కదా జీలకర్ర. సో దానికోసమని కొంచెం లాస్ట్లో వేసాను. అండ్ లాస్ట్లో కొంచెం కరివేపాకు అండి. సో కరివేపాకు ఏంటంటే కొంచెం ఆ హీట్కి అది మొత్తం బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ హీట్కి కొంచెం కరివేపాకులో ఉన్న తడిదనం అంతా పోయి కొంచెం డ్రై అయిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇదే ప్యాన్లో నేను దాన్ని పక్కన తీసేసుకున్నానండి, వేరే ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం చల్లారబెట్టుకుంటే ఏంటంటే మనం త్వరగా మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఇదే ప్యాన్లో నేను ఏం చేస్తున్నానంటే చట్నీ కోసం రెడీ చేస్తున్నానండి. సో ఈరోజు వచ్చేసి నేను పల్లి చట్నీ చేస్తున్నానండి. చాలామంది పల్లి చట్నీలోకి పుట్నాల పప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా వేస్తారు. అంటే శనగపప్పు ఉంటుంది కండి, అది వేరే శనగపప్పు ఉంటుంది కదా, పచ్చిశనగపప్పు కాకుండా. సో దాన్ని వేస్తారు. నేనేమి ఇక్కడ వేయనండి, ఓన్లీ పల్లీలతోనే చేస్తాను. సో ఇది సింపుల్ అండి, అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ ఆరాలని చెప్పి కొంచెం చల్లగా అయితే కూల్ అవ్వాలని చెప్పి పక్కన ప్లేట్లో పెట్టేశాను చూడండి, సాంబార్ పొడి కోసము. సో ఇక్కడ చట్నీ కోసం పల్లీలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తాను, ఉంటే కొత్తిమీర కూడా వేస్తాను. నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి ఖచ్చితంగా వేస్తానండి. సో ఇక్కడ పక్కనే రైస్ పెట్టేస్తానండి, నెక్స్ట్ బాక్స్కి కావాలి కదా. సో మా ఇంట్లో ఏంటంటే మ్యాక్సిమం మేము రైస్ కుక్కర్లో అస్సలు చేసుకోమండి. మాకెందుకో కుక్కర్లో చేసిన రైస్ అంతగా ఎందుకు నచ్చదు. సో నేను మామూలుగా పాత్రలోనే చేసేస్తాను, అంటే కొంచెమే కదండి, మేము ముగ్గురమే కాబట్టి కొంచెమే సరిపోతుంది. అందులోటి మా హస్బెండ్ ఒక్కడే ఇప్పుడు బాక్స్కి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అలా పెట్టేస్తే, ముక్కాలు గ్లాస్ అంటే 75% పెట్టేస్తే రైస్ సరిపోతుందండి. మిగిలింది మళ్ళీ మేము మధ్యాహ్నం తినడానికి ఫ్రెష్గా చేసుకుంటాం రైస్ మళ్ళీ. సో అది కూడా ఫ్రై చేసేసానండి, దాన్ని కూడా పక్కన పెట్టేసాను, చూసారు కదా ఇందాక. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నానంటే సాంబార్కి రెడీ చేస్తున్నానండి. సో మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదండి, పప్పు కోసం అని పెట్టేశాను కదండి, పప్పు, పచ్చిమిర్చి అన్నీ వేసి, ఆనియన్స్ వేసి. సో అది అయిపోయిందండి, పక్కన దింపేశాను. సో ఇక్కడ సాంబార్ కోసం గిన్నె పెట్టేసుకున్నానండి. సో దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ ఆనియన్స్ వేస్తున్నానండి. అండ్ దీంట్లోకి లాస్ట్లో నేను కొత్తిమీర వేద్దాం అనుకుంటున్నాను. ఏమైందంటే కొంచెం త్వరగా హీట్ అవుతాయి కదా కొన్ని బౌల్స్. సో మేము ఇది స్టీలే, అంటే కొంచెం థిక్కే ఉందండి బాటమ్ అనేది, కాకపోతే నేను కొంచెం పెట్టేసి వేరే ఏదో వెతుకుతా ఉంటే అది కొంచెం త్వరగా హీట్ అయిపోయింది. అందుకోసమని ఇక్కడ నేను కరివేపాకు కొంచెం లేట్గా వేద్దామని ఫిక్స్ అయ్యాను, లేదంటే మొత్తం మొహం మీదకి వచ్చేస్తుంది కదండి, చిల్లుతుంది కదా. సో దీంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, క్యారెట్, ముల్లంగి ఉన్నాయి కదా, సో అవి వేసేయాలి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయితే లైట్గా, నెక్స్ట్ అవి వేసేయడమే. మరీ ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు, ఎందుకంటే మనం నెక్స్ట్ వేరే కూరగాయలు ఏమున్నా వేస్తాం కదా. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, నేనైతే చూశాను సాంబార్లో అనేసరికి మనం వేసే కూరగాయలన్నీ పప్పు, ఫస్ట్ కుక్కర్ పెడతాం కదండి పప్పుతో పాటు, అందులోనే వేసేస్తారు. నాకెందుకు అలా నచ్చదు, ఎందుకంటే అది ఎక్కువ ఉడికిపోతుంది కదండి. అట్లా ఎక్కువ ఉడికిపోయినాక మనకు సాంబార్లో ఎందుకు తినేదండి సాంబార్, ఇవన్నీ ముక్కలు బాగుండాలని కదా, మీన్స్ మనం వేసే కూరగాయలన్నీ. సో అవన్నీ ఎక్కువ ఓవర్ కుక్ అయిపోతాయి కదా పప్పుతో పాటు. ఓవర్ కుక్ తక్కువ విజిల్స్ ఇద్దామంటే పప్పు ఉడకదు సరిగ్గా. సో వీటి కోసమన్నా, అంటే లేదంటే మీరు ఇలా అయినా చేయొచ్చు, 2-3 విజిల్స్ పప్పు కోసం ఇచ్చి నెక్స్ట్ ఇవి యాడ్ చేస్తే బాగుంటుంది. కానీ నాకెందుకు అలా నచ్చదు, కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై అయితేనే, కొంచెం ఆయిల్లో ఉడికితేనే బాగుంటుంది అన్నట్టుగా నేను ఫీల్ అవుతానండి. సో లాస్ట్లో కొంచెం కరివేపాకు వేశాను. మీరు కొత్తిమీర అలాంటివి వేయాలంటే ఇప్పుడే వేస్తే బాగుంటుంది, లేదంటే లాస్ట్లో అయిపోయి కొంచెం ముందు వేసినా కూడా బాగానే ఉంటుందండి.
సో ఇవి కొంచెం ఫ్రై అయితే బాగుంటాయి. సో మూత పెట్టేస్తున్నానండి. సో మూత పెట్టేసి కొంచెం ఫ్రై అయినిస్తే కొంచెం త్వరగా ఉడికిపోతాయి కదా. సో ఇక్కడ 5 మినిట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి, బాగా ఉడికిపోయాయండి. లైట్గా మాడడానికి కూడా రెడీగా ఉన్నాయి. సో దీంట్లోకి ఇందాక పప్పు చూపించాను కదండి ఉడికేటప్పుడు, సో దాన్ని ఇందులోకి వేసుకోవడమే. కొంచెం మెదపుకుంటే బాగుంటుంది పప్పు గుత్తితో. సో మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కదండి పప్పు. సో సాంబార్ అనేది మనకి చాలా బాగుంటుంది ఇట్లా మెత్తగా ఉడికితేనే. సో ఇప్పుడే మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీంట్లోకి నేను కారం పొడి యాడ్ చేస్తున్నానండి. కారం పొడి మరియు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడే మీరు చూసుకోండి ఒకసారి టేస్ట్ మీకు సరిపోయిందా లేదా ఉప్పు అనేది. సో నేను ఇక్కడ కారం కొంచెమే ఎందుకు వేసానంటే ఆల్రెడీ నేను ఫస్ట్ పప్పు కుక్కర్లో వేసేటప్పుడే పచ్చిమిర్చి వేసానండి. సో మిర్చి వేసాను కదా, ఇది కొంచెం తక్కువ వేసాను. సో అలా ఏంటంటే మనకి ఎక్కువ కారం అవ్వకుండా ఉంటుంది. ఇంట్లో పిల్లలు కూడా తింటారు కదండి, సో కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈవెన్ మనకు కూడా కొంచెం కారం ఉప్పు తక్కువ తింటేనే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఇక్కడ నేను వాటర్ కొన్ని యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూసుకోండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది. అంటే మనకు ఓవర్ థిక్ కావాలా, సాంబార్ అంటే కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది. కాకపోతే అది డిపెండ్స్ అండి, ఎవరిష్టం తగ్గట్టుగా వాళ్ళు కొంచెం ఎక్కువ. మళ్ళీ ఇది ఉడికినాక కొంచెం దగ్గరకు వస్తుంది కదండి సాంబార్ అనేది. సో దీంట్లోకి నేను మళ్ళీ కొంచెం చింతపండు నానబెట్టేసుకున్నానండి, అది మీకు చూపిస్తాను. సో మధ్యలో ఏమైందండి, ఇలా సాంబార్ చేస్తుంటే మధ్యలో కరెంటు పోయిందండి. సో సాంబారు పొడి దంచుకోవడానికి అస్సలు లేదు. సో రోట్లో దంచుకొని వచ్చానండి. మా ఇంట్లో చిన్న రోలు ఉందండి, చిన్నదంటే చాలా చిన్నది. ఓన్లీ నేను అది మనం వెల్లుల్లి ప్లస్ అల్లం దంచుకోనికి చిన్నది ఎప్పుడో మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో తీసుకున్నాను. సో దాంట్లో అస్సలు ఏమీ రాదు. కాకపోతే సాంబార్లోకి సాంబార్ పొడి ఫ్రెష్గా చేస్తాం కదా, బాగుంటుంది అని వేశాను. ఒక 5 మినిట్స్ అయిపోయిందండి నేను దంచేసరికి. చాలా టైం తీసుకుంటుంది కదా. మిక్సీ ఉంటేనేమో 2 మినిట్స్లో అయిపోతుందండి. కొంచెం దంచాలి కాబట్టి అవి తొందర మెదగవు కదండి. సో ఇందాక మీకు చింతపండు చూపించాను కదండి, సో మొత్తం గుజ్జంతా పిండుకొని చింతపండు గుజ్జు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగువ వాడే వాళ్ళు కూడా ఇంగువ ఇప్పుడు వేసుకున్నా చాలా బాగుంటుందండి. మేమెందుకో ఇంగువ ఇప్పటివరకు అసలు యూజే చేయలేదండి. సో ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఒక 2 పొంగులు వచ్చేస్తే అయిపోతుందండి మన సాంబార్ రెడీ. సో కొంచెం ఆ ముక్కలు అనేవి బాగా ఉడకాలి, ప్లస్ కొంచెం మనకి థిక్నెస్ రావాలి కదండి కొంచెం సాంబార్కి. మరీ లూజ్గా ఉంటే అస్సలు బాగుండదు కదా. సో చూడండి బాగా ఉడికిపోతుంది సాంబార్ అనేది. సో పక్కన రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి, ఇంకా లాస్ట్లో ఉంది, లాస్ట్ స్టేజ్లో అయిపోయింది ఇంకా. సో అయిపోయిందండి సాంబార్ అనేది. సో ఇక్కడ మీకు ఇడ్లీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, అంటే ఇడ్లీ పాత్రలో బ్యాటర్ వేసేటప్పుడు. సో ఇడ్లీ అనేవి ఇన్ని చేసుకున్నామండి, ఇలా అయ్యాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అండ్ ఇక్కడ మా బాబు మా హస్బెండ్ ఇద్దరు తినేస్తున్నారండి. అంటే మా హస్బెండ్ తినేస్తున్నారు, మా బాబుకి నేనే తినిపిస్తూ ఉన్నానండి పక్క నుంచి. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి బాక్స్ కట్టిస్తున్నానండి. సో 2 బాక్సుల రైస్, ఒక బాక్స్లో సాంబార్ అండి. సో సాంబార్ అనేది ఇలా ఉంది చూడండి. సో నేను ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మేము స్టీలే ప్రిఫర్ చేస్తామండి. గాజు అంటే మనం మెయింటెనెన్స్ చాలా కష్టం కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నేనైతే ఇదే నమ్ముకుంటానండి ఎక్కువ. ఏంటంటే ఎవరికో చూపించాలి, బాగా అందరికీ బాగా కనిపించాలి బాక్స్ అని చెప్పి ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయొద్దండి. స్టీలే చాలా హెల్తీ కదండి. స్టీలు లేదంటే గ్లాస్ బెస్ట్. అది ఇంకా మన మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది గ్లాస్ యూజ్ చేయాలా వద్దా అని. సో నేనైతే స్టీలే ప్రిఫర్ చేస్తానండి. ఎలా ఉన్నా మనం హెల్తీగా ఉంటే అంతే చాలు కదండి. వేరే వాళ్ళు చూసి అయ్యో స్టీల్ బాక్స్ అట్లా ఇట్లా అనుకుంటారు కొంతమంది. మన హెల్త్ కంటే అయితే ఏది ఇంపార్టెంట్ కాదని నా ఫీలింగ్ అండి. సో ఇక్కడ మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అన్నీ సర్దేస్తున్నాను. ఒక పెన్ ఉందండి, దాని క్యాప్ మా బాబు ఎక్కడో పడేశాడు. సో దాంట్లోకి కీస్ పెట్టేశానండి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి బాక్స్ పెట్టేశాను. సో కవర్ ఎందుకంటే ఇఫ్ లీక్ అవ్వదు, ఒకవేళ లీక్ అయినా కవర్లోనే పడిపోతుంది కదా, బ్యాగ్ అంతా మళ్ళీ ఉతకాల్సిన అవసరం ఉండదు కదా, అందుకోసమని కవర్ పెట్టేశానండి. అండ్ ఇక్కడ కర్చీఫ్స్ అండి, 2 ఎందుకు పెట్టాను, మా హస్బెండ్ పెట్టమన్నారు, నాకు తెలీదు. సో ఇక్కడ బ్యాగ్ చూపిస్తున్నాను చూడండి, కొంచెం స్పేసియస్గానే ఉంటుందండి బ్యాగ్. సో ఇక్కడ మా వాళ్ళు బయలుదేరిపోయారండి. మా బాబు కూడా వెళ్తున్నారు అనుకుంటున్నారేమో. మా బాబుకి చిన్న రౌండ్ అండి, జస్ట్ అలా తిప్పుకొని వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి? పిల్లలు ఉంటే అంతే కదా. అంటే మెయిన్గా వర్క్కి వెళ్ళే వాళ్ళైనా, ఆఫీస్కి ఏదైనా వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మెయిన్గా ఫాదర్స్ ఒక రౌండ్ తిప్పుకొని వస్తే కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా.
సో మా బాబు కూడా అంతే అండి, కొంచెం అలా తిప్పుకొని వస్తే అమ్మయ్య ఈరోజుకి ఒక రౌండ్ అయిపోయింది అన్నట్టుగా ఉంటాడు. ఏం లేదండి, అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ దానికి వెళ్ళి మళ్ళీ ఇట్లా రావడమే అంతే. చూడండి ఎంత త్వరగా వచ్చేసారో. సో ఇంకా మా బాబు ఫుల్ ఖుషి అండి, ఒక రౌండ్ అయిపోయింది. లేదంటే ఆ చిన్న 2 మినిట్స్ 1 మినిట్ రౌండ్ కోసమైనా ఇఫ్ వాళ్ళ డాడీ తిప్పకపోతే మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడండి. డాడీ ఎక్కడ మమ్మీ అని అడుగుతూనే ఉంటాడు, రోజుకి 10 సార్లు వచ్చేదాకా అడుగుతూనే ఉంటాడండి. సో ఎందుకులే బాబోయ్ అని చెప్పి కొంచెం అదే పనిగా ఆయన వెళ్ళే టైంకి కొంచెం ముందుగానే ఈయనకి తినిపించేసి స్నానం తినిపించేట వస్తే బెస్ట్ అండి. లేదంటే మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడు, రోజుకి ఎన్నిసార్లు అడుగుతూనే ఉంటాడు వచ్చేంతవరకు. సో అక్కడ మా హస్బెండ్ వెళ్తూ ఉన్నారండి. సో పొద్దున వెళ్తే మళ్ళీ వచ్చరికి సాయంత్రం అవుతుందండి. సో ఇంతేనండి వీడియో. మా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. సో దాంట్లో ఆల్ అని క్లిక్ చేసి